సన్నిధిలో చేరుకున్న బిడ్డలందరికీ కూడా దేవుడి నామ పేరిట శుభాభినందనాలు. ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం. ఆదికాండం 41:38. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనసు కలిగిన వారిని, కాబట్టి ఎవరితను? యోసేపు. ఏ ఆత్మ ఉన్నదంటే అతనిలో? ఎందుకనింది? ఎవరైతే పాపం చేయకూడదు అనుకుంటారో వాళ్ళది ఎవరి ఆత్మ ఉంటుంది? దేవుడు ఆత్మ. మరి బానిసైతనం, మరి పెద్ద అధికారి ఇంట్లో ఉంటా ఉన్నాడు. ఆ అధికారి ఏమో ఇతని నమ్మకత్వాన్ని చూసి ఇల్లంతా అప్పగించాడు, ఊరు పోయాడు. భార్య ఏం చేసింది? పాపం చేద్దాంరా, భర్త ఇప్పుడు రాళ్లే అని చాలా రోజుల నుంచి అడుగుతున్నట్టుగా రాసింది అక్కడ. అతను ఒప్పుకోవట్లేదని కూడా రాసింది. ఒకరోజు ఏదో పని మీద లోపలికి వచ్చాడని అతని బలవంతం చేసింది. అయితే అప్పుడు కూడా చెప్పాడు, అమ్మా మొత్తం మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం లేదు అని చెప్పేస్తే ఆమె బలవంతం చేసినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క పై కండువ ఆమె చేతిలోకి తీసుకుని లాగిందనమాట. అయినా కానీ దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. జనరల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే వస్త్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాడు, కానీ అతను పాపాన్ని వదిలాడు. అక్కడ పాపాన్ని వదిలేసాడు. అయితే పాపాన్ని వదిలేసినందుకు అతనికి ఏమైనా మంచి జరిగిందా? జైల్లో పెట్టారు. కానీ మళ్ళా కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు కలభావం చెప్పగలిగిన వాడు ఎవరంటే జైల్లో ఉన్నాడు యోసేపు. అతను పిలుచకండి అని చెప్పేసి పిలుచుకొస్తే అప్పుడు అతను చెప్పినటువంటి కలభావాన్ని బట్టి ఆ రాజు అన్న మాట ఏంటంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వారిని కనుగొనగలమా అని ఫరో అంటా ఉన్నాడు. 39 నుండి 44 వచనాల్లో దేవుని ఆత్మ ఉంటే దేవుని ప్రేమిస్తున్న పిల్ల పరాయి దేశంలో అయినా సరే జయమును చూడగలమని యోసేపు ద్వారా మనకి తెలియజేయబడతాం. 39 నుంచి 44 వచనాల్లో ఆ మాటలు మీకు కనబడతాయి. ఏమయ్యాడు అప్పుడు? రాజు అతన్ని హెచ్చించి సన్నని వస్త్రం ధరింపజేసి ఉంగరం పెట్టి మరి అతన్ని ఘనపరిచినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. అంటే ప్రైమ్ మినిస్టర్ హోదా ఇచ్చాడు అతనికి. రాజు అతనే, కానీ ఇతని మాట సెలవు లేకుండా ఎవరు కాలు కానీ చేయి కానీ ఎత్తడానికి వీల్లేదన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే మనం చూస్తే ఒక ఆధిక్యత, మంచి చేసినప్పుడు కొంత కష్టం వచ్చినా తర్వాత దానికి గుర్తింపు వస్తుంది అని యోసేపు ద్వారా మనకి అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటారు, మేము దేవుడిని నమ్ముకున్నాం, మాకేం జరిగింది? మరి ఇప్పుడు ఇతను కూడా దేవుడిని నమ్ముకున్నాడే కదా, పాపం చేయకూడదు అనుకున్నాడు కదా, దేవుడు అతను తోడై ఉన్నాడని రాసింది కదా అధ్యాయం అంతా కూడా 3 సార్లు. కాబట్టి మనం కూడా కొన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు, పాపం చేయకూడదు, ఇష్టపడకూడదు. అన్యాయపు సొమ్మును వస్తుంది కదా అని తెచ్చుకోకూడదు. దాని తర్వాత నీకు నష్టం వస్తుంది. బిలాము తెచ్చి ఏం చేసుకున్నాడు? నష్టాన్ని కొని తెచ్చాడు. ఆకాన్ నష్టం, గెహజీ నష్టం, అన్ని అసభ్యుల ఇస్తానన్నది ఇవ్వకుండా దాచుకున్నందుకు నష్టం. దాతాని కోరక అభిరాములదేమో మరి అధికార దాహం. ఇలాగా బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇస్కరత్ యోధాది ధనదాహం. కాబట్టి దేవుడితోనే తిరుగుతుంటారు కానీ దేవుడి యొక్క గుణాలు రావట్లేదు వాళ్ళకి. బైబిల్ మన దగ్గర ఉంటుంది కానీ ఆ బైబిల్లో ఉన్న గుణాలు రావట్లే. ప్రార్థనకు వస్తాం కానీ పాపం ఒప్పుకోవడం రావట్లేదు. కానీ యోసేపుకి ఒప్పుకునే గుణం ఉంది. కప్పుకోడు, సిగ్గుపడడు, నేను దేవుడిని ఎరిగిన బిడ్డనేని రుజువుపరుచుకుంటాడు. కానీ ఈనాటి ప్రజలు ఎక్కడికైనా వెళ్తే దేవుని బిడ్డగా కాక అన్యుల్లాగానే ప్రవర్తిస్తారు. కానీ అలా చేయలేదు దానియేలు, కానీ అలా చేయలేదు. ఎజ్రా, నెహమ్యాలు కూడా చేయలేదు.
కాబట్టి గమనించండి, నిర్గమకాండము 31వ అధ్యాయము 2వ వచనము, 31:2. బెసలేలు దేవుని ఆత్మపూర్ణుడు, సమస్త విధమైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకములు ఇతను యందు కనపడతాయి. ఇతను యూదా గోత్రికుడు. ఎవరు ఇతని పేరు? బెసలేలు. నేను బైబిల్లో మరి బెసలేలు అని పేరు పెట్టుకున్న వాళ్ళు నాకు ఇంతవరకు తగల్లా. ఎంతోమంది పాస్టర్లను మేము చూసాం. యాజ్ ఎ హిందూగా నేను వస్తే సరే, ఇది వేరు అనుకోండి. మామూలుగా క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళు మరి వాళ్ళు కూడా ఈ బెసలేలు అనేటువంటి పేరు ఎవరు కూడా పెట్టుకున్నట్టు నాకు కనపడలేదు. కానీ ఇతనంట, చదవండి, దేవుని ఆత్మపూర్ణుడు. చదవండి. బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటనే రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. చూసారా? జ్ఞాన విద్య వివేకం. ఎన్ని పనులు చేయగలరండి? విధేయుడిగా ఉండి పనులు చేయగలడు. ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడు ఎప్పుడు దేవుడి పని చేయడానికి ఇష్టపడతారండి. ఆత్మ లేనప్పుడు ఏం చేస్తాడంటే, మేము రాలే ప్రార్థనకి, మాకు కుదరదులే, మాకు పనులు ఉన్నాయిలే, మాకు చుట్టాలు ఇచ్చారులే, రకరకాలు జీవితం. ఆత్మ ఉంటే ఎన్నున్నా సరే ప్రార్థనకి వెళ్ళాలి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24, 25 వచ్చినారు. మోషే మీదకు వచ్చినటువంటి ఆత్మ 70 మంది మీదకి వచ్చిందండి. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. అంటే ఎవరితో మనకుంటే దేవుడు ఆత్మ వస్తుంది? దేవుడి యొక్క బిడ్డలతో. ఒకసారి ఇంటి దగ్గర కూర్చోనో లేదా ఇక్కడ కూర్చోనో నాకు దేవుని బిడ్డలతో ఎక్కువ సహవాసమా, లేదా బయట వాళ్ళతో ఎక్కువ సహవాసమా, అన్ని ఆచారాలు చేస్తూ క్రైస్తవులు అనే వాళ్ళతో సహవాసమా, లేక నేనే వాక్య ప్రకారంగా నడవకుండా లోక సహవాసం చేస్తున్నాను అనే ప్రశ్న వేసుకుంటే నీ మీదకి ఎందుకు ఆత్మ రావట్లేదో అర్థమవుతుంది. వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు మోషేని. కొండ దగ్గరికి తీసుకురండి అన్నారు, తీసుకొచ్చారు. మోషే మీద ఉన్న ఆత్మలో నుంచి వారి మీదకు కూడా పాలు వచ్చినట్టుగా దేవుడే వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వెవరితో తిరిగితే ఆత్మ వస్తుందో ఒకసారి పరిశీలన చేసుకోవలసిందిగా కోరుతాం. బెసలేలకు ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ మనం చదువుకున్నాం. 35వ అధ్యాయ నిర్గమకాండంలో కూడా ఆ బెసలేలకు ఉన్న టాలెంట్స్ చెప్తా ఉన్నాడు. 31వ వచనం నుండి 33వ వచనం దాకా నిర్గమకాండం. విచిత్రమైన పనులను కల్పించటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొద్దుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. చూసారా? బెసలేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. నేను ఇది చదివినప్పుడు నాకు ఎందుకు ఈ యొక్క బెసలేలు అనే పేరు ఏ పాస్టర్ కూడా నాకు చెప్పలేదు. అంటే నేను ఆత్మంగా దేవుని ఆత్మతో నింపబడాలని వాళ్ళకు లేదేమో అనిపించేది అప్పుడప్పుడు. సరే, ఏదేమైనా నేను వాక్యం చదివినప్పుడు నాకు అర్థమవుతా ఉంది. బెసలేలు లాంటి ఆత్మ నాకు కూడా దయచేయి. కాబట్టి సంఖ్యాకాండంలో మనం చూసినట్టుగా మోషే మీదకి వచ్చిన ఆత్మ 70 మందికి వచ్చినట్టుగా నువ్వు నిజంగా దేవుడితో కనుక నడుస్తుంటే నీ ఆత్మ నీ కుటుంబంలోని వారికి, నీ చుట్టుపక్కల వారికి వస్తుంది. సెంటు పూసుకున్నావు, ఇంట్లో కూర్చున్నా కూడా వాసన వస్తుంది. బయటికి రానవసరం. కూర వండుతున్నావు,
బయట వాళ్ళకు కూడా వాసన వస్తుంది. అలాగే ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుద్దని బైబిల్ తెలియజేస్తాం. కాబట్టి సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 26వ వచనంలో ఇద్దరి మీద ఆత్మ నిలిచి ఉండగా వారు ప్రవచిస్తున్నారు. చూడండి 26. ఆ మనుషులలో ఇద్దరు పాడెములో నిలిచియుండిరి. వారిలో ఒకరి పేరు ఎల్దాదు, రెండవ వారి పేరు మెదాదు. వారి మీద ఆత్మ నిలిచియుండెను. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో వాళ్ళిద్దరి మీద కూడా దేవుడు ఆత్మ వచ్చింది. 28 చూడండి, 28, 29. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడగు మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధించమని అడుగుతున్నాడు. అయ్యా ఇట్లాగా మాట్లాడుతున్నారు వాళ్ళు, నిషేధించమని అంటే 29లో అంటాడు మోషే, మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరిలో ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో. ఎంత మంచి మనసు అండి మోషే. ఏమంటున్నాడండి, ఏంటి నేనొక్కడే అవ్వాలా ఏంటి, ఎందుకు ప్రజలందరూ కూడా ప్రవక్తలు ఉన్నట్లుగా దేవుడు తన ఆత్మను వారి మీద ఉంచును గాక అన్నాడు. తప్పేముందండి? ఒక సేవకుడు నేను అడిగాను, అయ్యా మరి మీలాగా నేను కూడా వాక్యం చెప్పాలంటే ఎలాగంటేనో ఆయన అన్నాడు, దేవుడు ఆత్మతో నువ్వు వాక్యమును ప్రకటించదువుగాక అన్నాడు. అంతే, ఒకే ఒక్కసారి నా జీవితంలో ఒక మంచిగా సేవకుడు అన్నాడు నన్ను. అదేమో కానీ నేను ఒక 5 ఏళ్లలోనే దేవుని యొక్క పరిచర్యలో వాడబడటానికి దేవుడు సహాయము చేశాడు. ప్రియరా, దేవుడు తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అన్నాడు. సంఖ్యాకాండంలోని 27వ అధ్యాయము 18వ వచనానికి వద్దాం. 27వ అధ్యాయము 18వ వచనానికి వద్దాం. మోషే తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం. ఏమి కలిగిన వాడండి? దేవుని ఆత్మ. మోషే తర్వాత నడిపించడానికి ఎవరు కావాలి వచ్చినప్పుడు దేవుడిని అడిగితే దేవుడు చెప్పిన మాట, దేవుడిని అడిగినప్పుడు యెహోషువ గురించి దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, అతను ఆత్మ కలిగిన వాడు కాబట్టి నువ్వు అతన్ని నీ తర్వాత అభిషేకించు. నీ కొడుకుని అభిషేకించమని చెప్పలా, అతనికి 2 కొడుకులు, కానీ కొడుకుల్ని అభిషేకించమని చెప్పలా. యెహోషువ చాలా శ్రమపడ్డాడు మోషేతో. అలాగే కొంతమంది సేవకుల వెంట మరి నడిచినప్పుడు, నాయకుల వెంట నడిచినప్పుడు వాళ్ళకు కూడా ఆ సంఘంలో గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉంటారు సహజంగా. దేవుని యొక్క ప్రేమలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనంలో 6:34 దేవుడు ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది. గిద్యోను పొలం పని చేసుకుంటూ ఉన్నవాడు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు చాలు. బోరవదినప్పుడు ఏమొచ్చిందండి దేవుడి ఆత్మ గిద్యోను మీదకి వచ్చి ఆవేశించెను. ఏం చేసేవాడు? గోధుమలు దొడగొట్టుకుంటున్నాడు ఎవరికి కనపడకుండా. అయ్యా మా యొక్క గోత్రము పనికిమాలిన గోత్రం కదా, నన్ను ఎలా ఎన్నుకుంటాడు దేవుడు అంటాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు గోత్రాలు ఏం చూడ్డా ఆయన. అదవుతుందా? బెన్యామీను గోత్రమా, మోయాబీల గోత్రమా, రూతుది మోయాబీలు. మోయాబీలు ఎలా వచ్చారంటే దానికి ఒక స్టోరీ ఉంది. మరి దాంట్లో నుంచి వచ్చారు, నిమ్రోదులో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇదంతా చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది లోపల. వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు ఒక గోత్రం వాళ్ళు, కానీ వాళ్ళనే దేవుడు తీసుకొచ్చి వాళ్ళలో నుంచి పుట్టినటువంటి కుమారుడు ద్వారానే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు కనపడతాం. నశించిన దానిలో నుంచి వెతికి రక్షించినట్టుగా ప్రభువారు నశించిన గోత్రంలో నుంచే మళ్ళా యేసు ప్రభు వారు పుట్టినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని ప్రేమలో దేవుని ఆత్మ గిద్యోని మీదకి వచ్చింది. తన మీద దేవుని ఆత్మ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? గిద్యోను. 37వ వచనం చూడండి. నేను కళ్ళెమున గొర్రెపొచ్చు ఉంచిన తర్వాత నేలంటియో ఆరిను కదా, ఆ గొర్రెపొచ్చు మీద మాత్రమే మంచు పడినట్లా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదమని నేను. ఇప్పుడు అతని మీద దేవుడి ఆత్మ ఉందో లేదో తనకు తాను పరిశీలన చేసుకోవాలనుకున్నాడు. నిజంగా దేవుడి ఆత్మ నా మీద ఉంటే
మరి నేను ఏది చెప్తే జరగాలి. సరే దేవుణ్ణి అడిగాడు, అయ్యా పాలెమంతా మంచు పడాలి, దీని మీద పడకూడదు. ఓకే, అలాగే జరిగింది. రెండోసారి అన్నాడు, దీని మీద మాత్రమే మంచు పడాలి, మిగతా ఎక్కడ పడకూడదు. 2 పరీక్షలు పెట్టుకున్నాడు, 2 పరీక్షలు సక్సెస్ అయ్యాడు. అంటే దేవుడు ఆత్మ అతని మీద ఉన్నట్టుగా అతనికి అర్థమైంది. కాబట్టి నేను ఇప్పుడు పని చేయొచ్చు. కానీ చివరిలో అతను కూడా తప్పిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. దేవుని యొక్క ప్రేమలో 40వ వచనం దాకా ఈ సంఘటనలు మీకు కనపడతాయి. 11వ అధ్యాయము 29వ వచనంలో చూడండి, యెఫ్తా మీదకి దేవుడు ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, జయించాడు. ఆ జయించే ముందు ఒక కోరిక కోరుకున్నాడు. ఏమనంటే, నేను జయించి మా ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట నాకు ఎవరు ఎదురొస్తే వాళ్ళని నీకు బలిస్తానన్నాడు. అతను అనుకున్నాడు, గొర్రె పిల్లో మేక పిల్లో ఏ పశువు ఎదురొస్తుందా అనుకున్నాడు. మరి అంతే, వాకిట్లో కట్టేసి అయ్యాక. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురు ఎదురొచ్చింది. ఒకతే ఒక కూతురు, మరి నువ్వు చెప్పింది చేద్దాం డాడీ. నేను నా కన్యాత్వాన్ని పరీక్షించుకుంటాను, కొండ మీదకి పోయింది, కన్యాత్వాన్ని పరీక్షించుకుంది. తర్వాత చనిపోయిన యొక్క దాన్ని యూదులు ఇప్పటికీ కూడా పండగ చేస్తూ ఉంటారు. మంచిది. కాబట్టి 14వ అధ్యాయము 5, 6 వచనాల్లో 5వ వచనం చూస్తే సంసోను మీదకి దేవుడు ఆత్మ వచ్చింది. సరే, అప్పుడు ఒక సింహం ఎదురవుతుంది. ఆ సింహాన్ని దేవుడు ఆత్మతోటి చంపేస్తాడు. తర్వాత మరి గాడిద పచ్చి దవడ ఎముకతోటి మరి 300 నక్కలను చంపేస్తాడు. అలాగే అతనికి దేవుడు ఆత్మతోటి మరి తాళ్ళను తెంపేసుకుంటాడు 2 సార్లు. ఇలాగా బైబిల్లో చాలా సంఘటనలు దేవుడు ఆత్మ ఉంటే వాళ్ళు ఏ పనులు చేశారో మనకు కనపడుతుంది. సంసోనంత బలవంతుడు బైబిల్లో లేరు. దావీదేమో ఆత్మబలం, సంసోన్దేమో ఖండబలం ప్లస్ ఆత్మబలం 2 ఉన్నాయి అతనికి. ఖండబలం కూడా ఉంది అతనికి. సంసోన్ అంతటి బలము, సొలొమోను అంతటి జ్ఞానము దయచేయమని కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలకి. కానీ సంసోను బలం తనకి తప్పుడు మార్గంలోకి తీసుకొని పోయాడు. సొలొమోను బలం కూడా, జ్ఞానం కూడా తప్పుడు మార్గంలోకి తీసుకుపోయింది చివరిలో. కాబట్టి మరి ఏ ఆత్మ కావాలి అంటే, అయ్యా దేవుని ఆత్మ దయచేయమని ప్రార్థన చేస్తే మంచిది. మనుషుల యొక్క ఆత్మ మనకు అవసరం లేదు. మరి ఏలియా ఆత్మ ఎలీషా కావాలని కోరుకున్నాడు. అయ్యా నీ మీద ఉన్న ఆత్మ నా మీదకి వచ్చేట్టు చేయమని అడిగితే, సరే నేను చూస్తూ ఉండగా నువ్వు దేవుడితో వెళ్ళటం చూస్తూ ఉండగా నీకు ఆ వరం వస్తుందని చెప్పాడు. అలాగే జరిగింది. అది దప్పుడు కింద పడేశాడు. ఆ దప్పుడు తీసుకొని మరి మరలా యోర్దాన్ని కొట్టినప్పుడు చీలిపోయింది. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చిందని ప్రజలు గ్రహించారు. మరి చాలామంది చెప్పేది ఏంటంటే, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. సరే, అయిన తర్వాత విషయం ప్రియులారా, 14వ అధ్యాయంలోనే 19వ వచనంలో రెండోసారి దేవుడు ఆత్మ ఒకసారి వచ్చి పోయింది, పోగొట్టుకున్నాడు. చదవండి. రెండోసారి వచ్చింది. ఒకసారి వచ్చింది, పోయింది, పోగొట్టుకున్నాడు అతనే. మళ్ళీ రెండోసారి బతిలాడుకున్నాడు. ఈ ఒక్కసారి అడుగుతాడు. దేవుడు ఆత్మ మళ్ళా వచ్చింది. ఆ 2 స్తంభాలని తుత్తినేలుగా చేసేస్తాడు. 3000 మంది చచ్చిపోతారు అక్కడ. 15వ అధ్యాయము 3వసారి వచ్చింది ఇక్కడ. 14-15 వచ్చినారు. 14-15 వచ్చినారు. అతని చేతులకు కట్టబడ్డ తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జలకణాల వలె ఆయను. కాబట్టి దేవుడు ఆత్మ మరి ఆ శక్తి మామూలు ఒక టైం దారంతో గడితేనే మనం తీసుకోలేము. మన చేతులు కోసుకుపోతాయి, అంత షార్ప్గా ఉంటుంది టైం దారం. అది మామూలు తాళ్ళు కాదు, గొలుసుతో కట్టేశారు ఇతను. అన్నిటిని కూడా తెంపేసుకున్నాడు. శక్తి, దేవుని యొక్క శక్తి. ప్రియులారా, అతను 20 సంవత్సరాలు మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడని 15-20లో మనకు కనపడుతుంది. 16-28లోకి వస్తే మరి 4వసారి
దేవుడు ఆత్మ అతని మీద బలంగా వచ్చింది. చదవండి. సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను ఈ బలపరచు. ఒక్కసారి బతిలాడుకుంటున్నాడు. పోగొట్టుకున్నా నేను, నువ్వు ఇచ్చిన ఆత్మ నేనే పోగొట్టుకున్నాను, ఈ ఒక్కసారి చాలు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నా రెండు అప్పుడు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనని పని యెహోవాకు మొరపెట్టిరి. కాబట్టి ఎంతమంది చచ్చిపోయారు ఇక్కడ? 30వ వచనంలో 3,000 మంది. 3,000 మంది ఆ గుళ్ళో ఉన్నారంట. అంతమంది వచ్చి చనిపోయారు. లేరా? ఆలోచించేయండి. దేవుడు ఆత్మ నీ మీదకి వస్తే నువ్వు ఎలాంటి పనులు చేయగలవు. ఇక్కడ మనము సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనంలో 10వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వస్తే యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవుడు ఆత్మ వస్తే ఏమొస్తుందంట? కొత్త మనసు. అందుకని 2 కొరింథీ 5:17 రాసింది అదే. పాతవి గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి. అవునా? వెనకున్నవి మర్చిపోవాలి. 10వ వచనం కూడా చూడండి. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. ఎలా వచ్చిందంట? బలంగా వచ్చిందంట. అపోస్తలుల కార్యాల 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ వాళ్ళ మీదకి ఏమంటే ప్రచండమైన గాలితో బలముగా వారి మీదకి వచ్చిందని రాసి, వచ్చినప్పుడు వారందరూ అన్య భాషలతో మాటలాడసాగిరి అని కూడా రాసింది. బలముగా దిగొస్తాడు దేవుడు ఆత్మ. కాబట్టి మన మీద కూడా అలాగ వస్తుంది. అయితే నువ్వు నమ్మాలి ప్రియులారా. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 13వ వచనం. అభిషేకం ద్వారా కూడా దేవుడి యొక్క ఆత్మ దావీదు మీదకి వస్తుంది. ఇప్పుడు సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. కాబట్టి అభిషేకం కూడా ఎందుకు చేస్తారంటే, చాలామంది అభిషేకించి పంపుతారు మనుషుల్ని. అభిషేకం లేకుండా పోతే అంటే దయ్యాలు పట్టుకుంటాయంట. అంటే అద్భుతాలు చేస్తారేమో కానీ వాళ్ళని మళ్ళీ తిరిగి పట్టుకుంటాయని ఆ దయ్యాలు పట్టుకోకుండా ఉండాలంటే ఒక 10 మంది పాస్టర్లు కలిసి మరి అతనికి ప్రార్థన చేసి అభిషేకిస్తారు. దేవుడు ఆత్మ ఆ వ్యక్తి మీదకి బలముగా రావాలనే ఉద్దేశం అన్నమాట. చాలామందికి ఆ దేవుడు ఆత్మ రావట్లా, దైవాత్మ వస్తుంది. డబ్బులు సంపాదించుకోవడం ఎలాగా, సంఘాన్ని విడగొట్టడం ఎలాగా, సంఘంలో ఉన్న మనుషులు తీసుకుపోవడం ఎలాగా, ఇలాంటి ఆత్మలు వస్తాయి. దేవుడు ఆత్మ అభిషేకించిన ఆత్మ ఎలా ఉంటుందంటే, సువార్త లేని ఆవలి ప్రదేశాలకు వెళ్ళి సువార్త చెప్పటం పంపిస్తుంది ఆత్మ. అలాగే దేవుడు ఆత్మ ఏం చేస్తుందంటే అన్ని జనులకి సువార్త చెప్పేటట్టు చేస్తుంది. దేవుడి ఆత్మ ఏం చేస్తుందంటే తగ్గించుకునేటట్టు చేస్తుంది. చివరికి మరణానికి కూడా ఇష్టపడేటువంటిగా చేస్తుంది. దేవుడి పని బలంగా చేసేటువంటి వ్యక్తులుగా మారుతారు దేవుడి యొక్క ఆత్మని మీద కనుక వస్తే. కాబట్టి 16వ అధ్యాయం 13వ వచనంలో అభిషేకం ద్వారా దేవుడి మీదకి దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. 14వ వచనం చూడండి. సౌలుపై ఉన్నటువంటి దేవుడి ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. ఎందుకు వచ్చింది సౌలు మీదకి దురాత్మ చెప్పండి? అల్లుడినే చంపాలనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? అల్లుడికి వస్తుంది ఘనత, దావీదుకి నాకు రావట్లేదు, నన్ను పొగట్టలేదు, కాబట్టి వీడు బతకూడదు అని చంపడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏమొస్తుందండి అప్పుడు? ఒకప్పుడు సౌలు మీదకి ఆత్మ వచ్చింది, కానీ ఇప్పుడు పోయింది, దురాత్మ వచ్చింది అని రాస్తుంది బైబిల్లో. దురాత్మను మనం ఎలాగ ఆహ్వానిస్తామంటే మనం చేసే పనులను బట్టి అని సౌలు గురించి మనకు అర్థమవుతుంది. అంటే సౌలుకి ఎలాంటి దుష్టమైన ఆలోచన ఉందో దాన్ని బట్టి దురాత్మ అతని మీదకి వచ్చి అతన్ని బాధ పెడుతుంది అని చెప్పి రాశాడు బైబిల్లో. ప్రియులారా, 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. 19వ అధ్యాయము 20వ వచనం. దావీదును పట్టుకోవడానికి వెళ్ళినటువంటి వారి మీద వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచియు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక ఏమొచ్చిందండి? దావీదును చంపడానికి కానీ మనుషులు పంపితే వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? అరే నా బిడ్డను మీరట చంపుతారని దేవుడు ఆత్మ అతని మీదకి వచ్చి అతన్ని ఏమి చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు ఆత్మ అంత గొప్పది. లోతు కుటుంబం దగ్గరికి దేవదూతలు వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా పాపం చేస్తూ ఉన్నప్పుడు
దేవదూతలు ఏం చేసినాయంటే వాళ్ళందరికీ కనుమబ్బు కలగజేసినాయి, అంటే కనపడకుండా చేసింది. దేవుడు ఆత్మ ఏదైనా చేయగలదండి. అయితే నువ్వు నమ్మాలంతే దేవుడిని పూర్తిగా. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. 1 నుంచి 3 వచనాలు. దావీదుపై దేవుని ఆత్మ వచ్చినప్పుడు భవిష్యత్తు గురించి ప్రవచించినట్టుగా మనకు కనపడుతుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తులై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకులకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. భవిష్యత్తు వాక్కులు ప్రవచిస్తూ ఉన్నాడు అతను. చదువుకోండి, 3వ వచనం దాకా తర్వాత చదవండి. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 21 మరియు 22 వచనాలు. అబద్ధమాడ ఆత్మ కూడా పంపుతాడట దేవుడు. ఇదేంటండి? అవును, కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళని డిఫీట్ చేయాలనుకున్నప్పుడు మరి అలాంటి పని చేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క పని ఏం జరిగిందో చూడండి. 21, 22 వచనాలు. నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మికాయా ఇట్లనగా, అబద్ధమాడు ఆత్మను ఉంచాడంట. వాళ్ళే అడిగారంట, నేను ప్రేరేపిస్తాను 400 మంది ప్రవక్తల్ని. అంటే ఎలాగ ప్రేరేపిస్తామంటే అబద్ధమాడు ఆత్మను పెడతానన్నాడు. వాళ్ళందరూ ఏం చేశారు? రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళి గెలుస్తావు అని చెప్పేటట్టుగా మార్చేశాడు 400 మంది ప్రవక్తలు. ఏంటండి ఇంతమంది కూడా ఒకే మాట అంటారంటే, అవును, దేవుడు ఏ ఆత్మ పంపితే అదే ఆత్మతో మాట్లాడతారు. నీకు దుర్భాషలాడే మా ఆత్మ వచ్చిందంటే నువ్వు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. తప్పుడు మాటలు నీ నోట రాకూడదు. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కన్నింగ్ నేచర్స్ ఉండకూడదు. ఎప్పుడైతే ఎన్ని ఉంటాయో అది దేవుడి ఆత్మ అబద్ధపు ఆత్మగా మార్చేస్తాడు. 22వ అధ్యాయంలోనే 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ కలిగిన వారిని రాజు కొట్టాడు. నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టాను. చూడండి దేవుడిని ఎంత దూషిస్తున్నాడు. గర్వం, రాజు అనే గర్వం. నువ్వేమిందిరా పిల్లబచ్చేగాడివి, నువ్వు మా మీద సెటర్లు వేస్తావా అన్నట్టుగా మికాయాని చెంప మీద కొట్టాడు. ఎందుకంటే నువ్వు యుద్ధానికి వెళ్ళబాకు, ఈ యొక్క ప్రజలు చెదిరిపోయినట్టుగా కొండల మీద నాకు కనపడుతూ ఉంది అని చెప్తే నన్ను యుద్ధానికి పోవద్దు అంటావా అని కొట్టాడు, చెంప మీద కొట్టాడు. చూడండి 34-35 వచనాల్లో 34-35 వచనాల్లో వెంబట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకి మధ్యన తగలెను. కనుక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైనికుల నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. ఆత్మ కలిగినటువంటి మికాయాని ఆత్మతో చెప్పిన వాక్యాన్ని లేకపోతే ప్రవచనాన్ని పట్టించుకోకుండా వెళ్ళినందుకు ఇశ్రాయేల్ రాజు గురి చూడకుండా ఎవడో బాణం వేస్తేనే పోయి చనిపోయాడే. 2 దినవృత్తాంతాల్లో కూడా కనపడుతుంది, చనిపోతాడు అతను. సేమ్ అదే మాటలు 2 దినవృత్తాంతాలు. అందరూ 2 దినవృత్తాంతాలు అంటే జరిగినటువంటి రాజుల గ్రంథాల్లో జరిగినవే రాస్తారు. మళ్ళీ కానీ కొన్ని మాటలు ఏమన్నా మార్చవచ్చు. 18వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో కూడా సేమ్ 2 దినవృత్తాంతాల గ్రంథాల్లో మీకు కనపడుతుంది. మంచిదండి. మరి మనం దేవుని ఆత్మ కలిగి యోసేపు వలె, మోషే వలె, బెసలేలు వలె, దేవుని యొక్క ప్రేమలో గిద్యోను వలె మనము దేవుని వైపు చూసి దావీదు వలె మంచి పనులు చేయటానికి ఈ ఆత్మను ఉపయోగిస్తాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆత్మతో నింపి నడుపునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.